తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలప్మెంట్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో శ్రీ భగవద్గీత అఖండ పారాయణం వైభవంగా జరిగింది. ఆదివారం శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక పరిషత్ గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యుల సమక్షంలో శ్రీ భగవద్గీత అఖండ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అఖండ పారాయణ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య, శంకర్ యాదవ్, మిత్ర బృందం జొన్నల వినోద్ కుమార్, పట్టోళ్ల వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ యాదవ్, ప్రేమరాజ్, తాండూరుకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యులు, భక్తులు తరలివచ్చారు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. చికెన్ పక్కన ఉంగరపు వేలు పెట్టి 3 సార్లు తిప్పండి. 3 సార్లు సత్య దిశగా క్లాక్ వైజ్ గా తిప్పి అందులో ఉన్న పుష్పం తీసుకొని యజ్ఞం జంతు ప్రోక్ష దైవం ఆత్మానం చ సంప్రోక్ష ఆదౌ నిర్విఘ్నం సమాప్త్యర్థం శ్రీమన్మహాగణాధిపతి స్మరణం చల్లుకోండి. మీ మాతాపితరుల పైన, మీ పైన, మీ పుత్రిక పైన, పుత్రుని పైన కూడా ప్రోక్షణ చేయండి. ఇప్పుడు ఒకసారి అందరూ 2 చేతులు జోడించండి, చెప్పిన మంత్రం చెప్పండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ సర్వకార్యేషు సర్వదా గణేష్ మహారాజుకి. పూజా మండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వాటితో కంకణం పట్టుకోండి. ఈ కుడి చేతిలో ఉన్న పువ్వులు అక్షతలు హోమగుండం పైభాగం వద్ద పెట్టండి. పెట్టి కిటిగుణాన్ని తాకి కళ్ళగద్దుకొని నమస్కారం చేయండి. ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధర్మః ప్రచోదయాత్. పురుషులు 2 చేతులతో కొబ్బరికాయ పట్టుకోండి. స్త్రీలు మీ చేతిలో ఉన్న కంకణానికి కుంకుమ బొట్టు పెట్టండి. మీ భర్త గారి కుడి చేతికి ఆ కంకణాన్ని కట్టండి. కంకణానికి పెట్టండి, నూరుగా పెట్టండి, వారి కుడి చేతికి కట్టండి. పురుషులు 2 చేతులతో కొబ్బరికాయ పట్టుకోండి. తేన త్వామనుబధ్నామి రక్షేమాచలమాచలః కంకణధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏదైనా మనం ఒక దీక్ష యజ్ఞం వ్రతం చేసేటప్పుడు కంకణ ధారణ చేయడం అన్నమైంది. ఆ నియమాన్ని అనుసరించి ఇప్పుడు మనం కూడా కంకణ ధారణ చేసినాం. కంకణ ధారణ చేసినాము అంటే దాని యొక్క నియమం ఏమిటంటే అగ్నాయోం శ్రీపసాసోర్జన ఆర్యవాదస్వరుచూనా స్వాహా. ఓం భూర్భువస్వః అగ్నిర్భృషిః పవమానః పాంచజన్యః పురోహితః తమీమహే మహాగయం స్వాహా. ఓం భూర్భువస్వః అగ్నివస్వః స్వభా అస్మే వర్చస్వ వీర్యం దదద్రయం మయి పోషకం స్వాహా. ఓం భూవ ఇత్తమస్తి ధర్మస్తన్నోస్తు విగుస్యాం ప్రయోరజేనా స్వాహా. ఓం త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేవజాసరిష్టాః యజిష్టో అగ్నిరమశ్వ దుజానో విశ్వాద్వేషాంసి ప్రముధ్యస్మత్ స్వాహా. ఓం సత్వన్నో అగ్నే ఓమో భూతి నిష్టోవస్య భుజుర్విష్టో అవయక్ష్వనో వరణభ్యగానో. మళ్ళీ 2 సార్లు పోసుకోండి, చెప్పండి. ఓం అమృత అభిఘానమసి స్వాహా. తాగండి 2సారి. మళ్ళీ 3వ మారు పోసుకోండి. ఓం సత్యం యశః శ్రీమయి శ్రీ శ్రేతాం స్వాహా. తాగండి. అంగస్పర్శన మంత్రాలు ఉంటాయి. భగవంతుని వేద మంత్రాలతో మన శరీరంలోని అవయవంగాల్లో శక్తి వృద్ధి చెందాలి అని మనం ప్రార్థిస్తున్నాము. ఎడమ చేతులు పోసుకోండి. ఇప్పుడు 2 ఈ వేలు తీసుకోండి. 4 వేలు ఉన్నాయి కదా కుడి చేతి యొక్క, 2 వేలు తీసుకోండి. 2 వేలు తీసుకున్న జలంలో అద్దుకుంటూ చెప్పిన మంత్రాలు ఖండించుకోండి. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు అందులో ఖండించుకోండి. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు చూలు ఖండించుకోండి. ఓం బాహుర్మే బలమస్తు బాహువులు అంటే భుజాలు. ఓం పూర్వోర్మ
పూజోస్తు గురువులు అంటే తొడలు ఖండించుకోవాలి. విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనోభిః. పువ్వులు అక్షతలు పెట్టుకున్న తర్వాత దాని మీద కుడి చేతి ముయ్యండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోబోతున్నాము. అన్ని వివరాలు కూడా సంకల్పం వస్తాయి. ఓం తద్వాయామి బ్రహ్మణావందమానస్తరాస్తాస్తే జమానో హరిభిః అహేణమానో వరేణ రుద్రసురుక్షమాంతః తే గృణోద్య సవితోద విష్ణు విశ్వే ముంచంతు మర్దస్వర్గాః స్వాహా. ఇదం వరుణాయ సవిక్రే విష్ణవే విశ్వేభ్యో దేవేభ్యో వరుణభ్యం మా యజ్ఞం భీమం ధృష్టం మా యజ్ఞపతిం జాతవేదసో శివౌ భవతమధ్యనః స్వాహా. జాతవేదోభ్యం ఇదం నమః. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతిఃసూర్య స్వాహా. సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహా. ఓం జ్యోతిఃసూర్య సూర్యో జ్యోతి స్వాహా. ఓం సజోర్దేవేన సవిత్రా సజోర్యుగేంద్రవత్య ఈశానः సూర్యో వేద స్వాహా. ఓం వక్రతుండాయ విద్మహే ఏకదండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ స్వాహా. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా. ఓం కార్త్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ స్వాహా. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ స్వాహా. ఓం వీణాపాన్యై చ విద్మహే బ్రహ్మపత్యై చ ధీమహి